సీఎం చంద్రబాబు నాయుడు అంబేద్కర్ జిల్లాలో పర్యటిస్తారు. ముమ్మిడివరం మండలం సిహెచ్ గున్నేపల్లిలో పేదల సేవా కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్ సొమ్మును నేరుగా అందిస్తారు. అనంతరం ప్రజా వేదిక సభలో పాల్గొంటారు. రేపు ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే పింఛన్ను ప్రభుత్వం అందిస్తోంది. సీఎం చంద్రబాబు నాయుడు అంబేద్కర్ జిల్లాలో పర్యటిస్తారు. ముమ్మిడివరం మండలం సిహెచ్ గున్నేపల్లిలో పేదల సేవా కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్ సొమ్మును నేరుగా అందిస్తారు. అనంతరం ప్రజా వేదిక సభలో పాల్గొంటారు. రేపు ఆదివారం కావడంతో ఒక్కరోజు ముందుగానే పింఛన్లను ప్రభుత్వం అందిస్తోంది. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని రీజనల్ కోఆర్డినేటర్ వర్మ అందిస్తారు. వర్మ, చెప్పండి, ఈరోజు సీఎం చంద్రబాబు నాయుడు గున్నేపల్లి పర్యటనకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ జ్యోతి. ఈ రోజు అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలోని చెయ్యేరు గున్నేపల్లిలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. ముఖ్యంగా తొలుత ప్రకటించినటువంటి షెడ్యూల్ ప్రకారం 5 గంటల పాటు ఈ కార్యక్రమాన్ని అయితే షెడ్యూల్ విడుదల చేశారు. అయితే ఈ రోజు 1 గంట ముందుగానే చంద్రబాబు పర్యటన కూడా ఉంది. ముఖ్యంగా 6 గంటల పాటు ఈ నియోజకవర్గంలోని ప్రజలతో మమేకం అవడానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. గంట ముందు ఈ ముమ్మిడివరం నియోజకవర్గానికి అయితే వస్తారు. ఉదయం 11 గంటలకి తాడేపల్లి దగ్గర ఉండవల్లి గ్రామంలో నివాసం నుండి హెలికాప్టర్ ద్వారా బయలుదేరి 11:45కి ముమ్మిడివరం మండలం సిహెచ్ గున్నేపల్లి గ్రామం దగ్గర సత్యమ్మ తల్లి దేవాలయం సమీపంలోని ఏదైతే హెలిప్యాడ్ ఏర్పాటు చేశారో అక్కడికి చేరుకుంటారు. అటు తర్వాత 11:45 నుంచి 12:10 వరకు ప్రజాప్రతినిధులు అధికారులతో సమావేశం, ఒకరితో ఒకరు ఇంటరాక్షన్ అయితే అవుతారు. అలాగే మధ్యాహ్నం 12:10 సిహెచ్ గున్నేపల్లి నుండి కాట్రేనికోన మండలం చెయ్యేరు గ్రామం రోడ్డు మార్గంలో ప్రయాణం చేసి అక్కడ 12:15 నుంచి 1 గంట వరకు పేదల సేవలో అంటూ కూడా కార్యక్రమం ఏదైతే డిజైన్ చేశారో దాంట్లో పాల్గొంటారు. అక్కడ వాటర్ ట్యాంకు ఒకటి కొత్తగా నిర్మించడం జరిగింది, దాని పరిశీలన, అలాగే ఎన్టీఆర్ కి సంబంధించి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ ఏదైతే డోర్ స్టెప్ ద్వారా ప్రతి నెల కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి జిల్లాలోని ఈ పింఛన్ పంపిణీ స్వయంగా తానే చేపడుతుందో ఈసారి కోనసీమ జిల్లా వాసులకి స్వయంగా, ఎందుకంటే ప్రతి నెల 1వ తేదీని పింఛన్ పంపిణీ కార్యక్రమం చేస్తూ ఉంటారు. అయితే రేపు 1వ తారీఖు ఆదివారం రావడంతో ఈ పింఛన్ పంపిణీ కార్యక్రమం అన్నది తానే స్వయంగా ప్రజలకి అందించడంతో ఒక రోజు ముందుగానే ఈ రోజు ఇవ్వడానికైతే కార్యక్రమం రూపొందించారు. ఆ తర్వాత పింఛన్ పంపిణీ తర్వాత ఉపాధి హామీ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా సమావేశం అయితే నిర్వహిస్తారు. మధ్యాహ్నం 1 గంటకి చెయ్యేరు గ్రామం నుండి ప్రజావేదిక ఏదైతే ప్రజలను ఉద్దేశించి ప్రసంగించడానికి ప్రజావేదిక చేరుకుంటారో 1:05 నుంచి 2 గంటల వరకు కూడా రిజర్వ్ చేయబడింది. ఆ టైంలో ఆయన ఆహార నిమిత్తం కూడా చేసి, ఆ తర్వాత 2 గంటల నుంచి 3:30 వరకు స్థానిక ప్రజలతో కూడా ముఖాముఖి సమావేశం అయితే ఏర్పాటు చేశారు. ఆ తర్వాత సాయంత్రం ఏదైతే 3:30 నుంచి ప్రజావేదిక నుండి సిహెచ్ గున్నేపల్లి అవుతున్న కేడర్తో, ముఖ్యంగా ముమ్మిడివరం నియోజకవర్గానికి సంబంధించి కేడర్ అంతా కూడా చంద్రబాబుతో చాలా రోజులుగా తాడేపల్లి వెళ్ళి కలుద్దామని వాళ్ళు భావించినప్పటికీ ఇక్కడ నియోజకవర్గం కార్యక్రమం ఉంది కాబట్టి ఇక్కడ కేడర్తో కూడా గంట పాటు సమావేశం అవుతారు. సమావేశం అనంతరం కూడా సాయంత్రం 5 గంటలకి సమావేశం నుండి ఆ వేదిక నుండి గున్నేపల్లి హెలిప్యాడ్కి అయితే చేరుకుంటారు. 5 గంటలకి హెలిప్యాడ్ నుండి చేరుకుని 5:30 ప్రాంతానికి అయితే తాడేపల్లిలో ఉండవల్లి గ్రామం నివాసానికి తిరిగి ప్రయాణం అవుతారు. ముఖ్యంగా ప్రతి నెల ఏదైతే ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం పూర్తిగా కూడా అందిస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకైతే తెలియాలి. పూర్తిగా కూడా తాను స్వయంగా తెలియజేయడంతో పాటు ఎమ్మెల్యేలు అలాగే స్థానిక నేతలు కూడా పూర్తిగా
ఎప్పుడూ కూడా ఇటువంటి కార్యక్రమం సంక్షేమ పథకంలో స్వయంగా పాల్గొనాలి, ప్రజలతో మమేకం అవ్వాలి. ముఖ్యంగా ఎన్టీఆర్ భరోసాకు సంబంధించి అర్హులు ఎవరైతే ఉన్నారో పింఛన్ పంపిణీ కార్యక్రమానికి సంబంధించి ప్రతి నెల విధిగా ఎమ్మెల్యేలు అవ్వచ్చు, ఎంపీలు అవ్వచ్చు, స్థానిక నేతలు అందరూ కూడా పూర్తిగా స్వయంగా ఈ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి కూడా ఆదేశాలు ఇవ్వడంతో గడిచిన 3 నెలల నుంచి కూడా ప్రతిసారి ఇది జరుగుతోంది. తాను కూడా ఒక నియోజకవర్గానికి సంబంధించి ప్రతి నెల ఈ కార్యక్రమంలో పాల్గొనడం కూడా జరుగుతుంది. దానిలో భాగంగానే ఈ రోజు కోనసీమ జిల్లాకైతే రావడం జరిగింది. కార్యక్రమం అనుకున్న దానికన్నా 1 గంట ఎక్స్ట్రా షెడ్యూల్లో ఎక్కువగా పెట్టడంతో ప్రజలందరూ కూడా స్థానిక నేతలు ఇప్పటికే స్వాగత సత్కారాలన్నీ కూడా ఏర్పాటు చేశారు. అధికారులు అలాగే జిల్లా ఎస్పీ కృష్ణారావు కూడా పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. నిన్నటి సాయంత్రానికే ఒకవైపు మేఘావృతం అయ్యి ఉండి వర్షం ఉద్భవ పరిస్థితులు కూడా ఉంటాయేమో, రీషెడ్యూల్ చేయాలని తొలుత భావించినప్పటికీ పూర్తిగా కూడా వాతావరణం అనుకూలంగా ఉన్న నేపథ్యంలో షెడ్యూల్ కంటే గంట ముందే చంద్రబాబు అయితే కోనసీమ జిల్లాకు రానున్నారు. పూర్తిగా ప్రజలతో స్వయంగా ప్రభుత్వ విప్పు నియోజకవర్గం ఏదైతే దాట్ల సుబ్బరాజు ఎమ్మెల్యేగా ఉండి ప్రభుత్వ విప్పుగా ఉన్నారో ముమ్మడి నియోజకవర్గం తొలిసారి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం రాకడంతో అట్టహాసంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు భారీగా ఏర్పాట్లు చేశారు. మరికొద్ది సేపట్లో అంటే 11 గంటలకే చంద్రబాబు బయలుదేరి 12 గంటల ప్రాంతానికి సిహెచ్ గుండేపల్లికి అయితే రానున్నారు. జ్యోతి. రైట్, థ్యాంక్ యూ వర్మ.